ఒక బిడ్డకే ఇచ్చి 40 లక్షల కోట్ల రూపాయలే సార్ ఇప్పటి వరకు ఇచ్చింది. కేవలం 40 లక్షల మందికే ఇచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 5 సంవత్సరాల్లో. ఆ తర్వాత తొలి ఏడాదిలోనే మేము 16,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మేము ఇచ్చాం సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 9 డిఎస్సీలు నిర్వహించి 2 లక్షల టీచర్ ఉద్యోగాలు మేము భర్తీ చేశాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? టీచర్లకి, ఉపాధ్యాయులు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సీపై మాట తప్పాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో ప్రధానమైనటువంటి విషయం పెన్షన్ల గురించి మాట్లాడు సార్. 18 నెలల్లో మేము ఇచ్చినటువంటి పెన్షన్ 50,000 కోట్ల రూపాయలు సార్. 5 ఏళ్లలో పెన్షన్లు మేము ఇస్తుంది 1,70,00,000 రూపాయల పెన్షన్లు మేము ఇస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సార్ 4 వాయిదాల్లో పెంచాడు సార్ 1000 పెంచడానికి. దానికి ప్రజలు నష్టపోయిందండి సార్ 28,000 కోట్లు సార్. ఆయన 5 సంవత్సరాల్లో ఇచ్చింది సార్ 84,000 కోట్లు ఇచ్చాడు సార్. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి పెన్షన్ 2,750 రూపాయలు సార్ ఆయన హయాంలో. కానీ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పెంచింది ఎంత సార్? 1,125 రూపాయలు మాత్రం సార్. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు పెంచింది. ఆ తర్వాత రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ రైతులకి ధాన్యం సేకరణలో రైతులకు జమ చేసింది ఎంత సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు సార్. కూటమి ప్రభుత్వం సార్ 13,000 కోట్ల రూపాయలు మేము జమ చేశాం సార్. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్, మేము 48 గంటల్లో ఆ డబ్బు జమ చేశాం సార్ రైతుల ఖాతాలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 4 నెలలు పట్టింది సార్. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 400కు పైగా ఉన్నటువంటి ఆత్మహత్యలు మేము జీరో సూసైడ్ రేట్ కి మేము పాటుపడతాం. ఆ ఉద్దేశంతో సార్ చెప్పనివ్వండి, లెట్ మీ కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఒక 1 మినిట్ ఇవ్వండి, నాకు 1 మినిట్ ఇవ్వండి. ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 2,50,00,000 మంది ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం చేశారు సార్ కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సులు రేట్లు పెంచి నడ్డి విరిచారు సార్. ఆ తర్వాత ఇప్పటి వరకు మేము 2 కోట్లకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? గ్యాస్ సిలిండర్ రేట్లు ఎంత పెంచారు సార్? అవన్నీ కూడా ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఆరోపణకి మా దగ్గర సమాధానం ఉంది. అవన్నీ కూడా రాజకీయంగా ఆయన పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రెస్ ముందుకు వచ్చేసి వాళ్ళ పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఒక భరోసా ఏ రాజకీయ పార్టీ అన్న ఇవ్వాలి. కానీ మనం వస్తే ఇది చేద్దాం అని చెప్పాలి. కానీ అవతల పార్టీ మీద మాత్రం నిందలు వేయకూడదు. మా పార్టీ మీద నిందలు వేస్తే మేము ఫ్యాక్ట్స్తో వస్తాం. రైట్ వంశీ గారు. ఎస్, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో, కంక్లూడ్ చేద్దరు. కానీ మనం కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ఏ రకంగా చూస్తారు ఒక రాజకీయ విశ్లేషకుడిగా? ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు కూడా నమస్తే అండి, అలాగే వీక్షకులకు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదాన్ని జైల్లో అన్న దగ్గర ఏదో ఒక భాష మాట్లాడారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన సత్యం గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం, అండ్ ఈ డిబేట్ లో అందరూ కూడా దాన్ని అదే వేగంగా మాట్లాడడం నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. అది వద్దు కూడా. మనం కూడా అందరిలాగా మాట్లాడుతూ కూర్చుని వాళ్ళు మాట్లాడిన భాష మనం మాట్లాడాలంటే కుదరదు. మీరు జర్నలిస్ట్ అయిన కూడా మీరు కూడా అలా దాన్ని ఉచ్చరించడం, అందులో మీరు మాల్లో కూడా ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. ఏం చేయమంటారు? ఇలా మాట్లాడకూడదని చెప్పటాకే మేము దాన్ని టైటిల్గా పెట్టాల్సి వచ్చింది. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. మీరు ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను చెప్తుంది అదే. ఆ పదాన్ని సార్, ఈ రోజున మేము ఇలా మాట్లాడటానికి మేము స్వామి మీరేనా నేనేనా ఆ పదాన్ని మనం అలా ఉచ్చరించడానికి బాగోలేదు. కానీ ఆ ఉచ్చరించిన పదం కరెక్ట్ కాదని తెలియచెప్పడానికే దాన్ని మేము యూజ్ చేయాల్సి వచ్చింది. తప్పుగా అనుకోవద్దు, అన్యదా భావించొద్దు ప్లీజ్. అది కూడా నేను చెప్తుంది అదే. మనం దాన్ని ఉచ్చరించకుండా ఆ పదం అలా ఉచ్చరించకూడదు, నేను ఉచ్చరించట్లేదని చెప్తే సరిపోతుంది. ఓకే, కమింగ్ టు ది టాపిక్. నేను వంశీ గారికి వచ్చిన డేటా చెప్తాను. 2014 నుంచి 19 అంటే 22 దాకా ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దాని ప్రకారం 7,732 ఫార్మర్స్ సోఫార్ సూసైడ్ చేసుకున్నారు. 14 నుంచి 19, 19 నుంచి 24 చూసుకుంటే ఓవరాల్ గా 7,022 దాకా. 23, 24 డేటా ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 7,732 అగ్రిగేట్ న మనం చూసుకోవాలంటే 800 దగ్గర ఒక సంవత్సరంకి అనూహ్యంగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. మీ పరంగా మీరు దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాగే ఏ ప్రభుత్వం అయినా ప్రివెంట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఎంచుకోవడం బాధ్యత. ఇవాళ మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో
ఏవైతే ఉన్నాయి అన్న దగ్గర ఇవాళ నాకు వంశీ గారిని చూస్తే గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ నిమిషంకైనా నేను సమాధానం చెప్తాను అన్న దగ్గర నాకు తెలిసి ఫస్ట్ రియాక్ట్ అయిన వరలరామయ్య గారి ప్రెస్ మీట్ కనుక మీరు అత్యంతం గమనించగలిగితే ఆయన ముఖ కవలికలు, ఆయన భావజాలం అండ్ ముఖ్యంగా ఆయన హ్యాండ్స్ ఫోల్డింగ్ విషయం, ఆయన బాడీ లాంగ్వేజ్ వీటి మీద ఎక్కువగా మాట్లాడారు ఆయన. తప్ప ఏ పాయింట్ కి పాయింట్ బ్లాంక్ లో ఆన్సర్ అయితే నాకు అక్కడి నుంచి కనబడలేదు ఫస్ట్ ప్రెస్ మీట్. మరి రేపు ఎప్పుడు మరి ఇవాళ కానీ మళ్ళీ వంశీ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి పెద్దానికి సమాధానం ఇస్తే మేము కూడా దాని మీద కూడా విశ్లేషించడానికి సిద్ధంగా. ఓవరాల్ గా పరకామణి సేవ అన్న దాని మీద మీరు ఎంఫసైజ్ చేస్తే ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మళ్ళీ రిట్రేట్ చేస్తా. 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా విభజిత రాష్ట్రంలో తిరుమల మన సన్నిధానంలోనే ఉంది. 19 నుంచి 24 దాకా లేదా 14 నుంచి 24 దాకా 10 సంవత్సరాల టెన్యూర్ లో పరకామణి సేవలో వాడు పెద్ద జీయర్ దగ్గర రామకృష్ణ గారు పెద్ద జీయర్ దగ్గర పనిచేస్తున్న ఆ వెధవ చేసిన దొంగతనం ఎస్టాబ్లిష్ అయింది. వాడిది ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు 23వ సంవత్సరంలోనూ అనుకుంటాను. దానికి పర్యవసానంగా అతను గౌరవ న్యాయస్థానంలోను, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ 389 అండ్ 379 381 పోలీస్ స్టేషన్ నెంబర్ 2 తిరుమలలో కట్టి గౌరవ న్యాయస్థానం జైల్లో పెట్టించిన తర్వాత లోక్ అదాలత్ కి గౌరవ న్యాయస్థానమే ఇచ్చేసింది. కానీ ఇవాళ హైకోర్టు పర్వ్యూలో దాని పర్యవేక్షణలో మళ్ళీ కేసును రీఇన్స్టేట్ చేసి ఒక అపాయింటెడ్ ఆఫీసర్గా ఒక సీల్డ్ కవర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అడిగింది. సీల్డ్ కవర్లు ఏముందో మనకి ఇంకా తెలియదు. బయటికి రేపు గౌరవ న్యాయస్థానం చెప్పేదాకా దాని మీద మనం ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు. తర్వాత అతనికి సంబంధించిన ఆస్తులు జప్తు లేదంటే తిరిగి అతను స్వచ్ఛందంగా టీటీడీకి ఇచ్చింది. ఏదైనా 14 కోట్ల విలువ ఆస్తి అయితే తిరుమలకు వచ్చింది. వాటి టెన్యూర్ లో 14 కోట్లు సంపాదించాడు, 10 కోట్లు సంపాదించాడు. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎవ్రీ ఇయర్ ఒక ఐటీ రిటర్న్స్ మనకి సబ్మిట్ చేసి ఆయన తన ఆస్తులను డిక్లేర్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా స్వామి గారు మీకు తెలుసు ఆయన ఆస్తి జూబిలీస్ లో ఉన్న ఇంటి విలువ ఆయనకి 1990లో వచ్చిన 80-90 మధ్య